రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని మాజీ వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి చేసే బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. అమరావతి రాజధాని రూపకర్త, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విజన్ గల నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు, పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అశోకన గొప్ప నాయకుడు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా తరఫున, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఈరోజు భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజంలో ఎంతోమంది జన్మించి మరణిస్తూ ఉంటారు, కానీ కొంతమంది గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి గురించి కానీ, ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి, ఆయన గురించి కానీ, అదేవిధంగా అలాగే ఎంతోమంది ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, అలాగే ఎంతోమందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా వారి గురించి గుర్తు చేస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రబాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు. ఈ చరిత్రలో కూడా సందర్భంగా తెలియజేస్తారు. గొప్ప వ్యక్తిలో వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు, కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతోమంది ముఖ్యమంత్రి పని చేసినప్పుడు కూడా ఏదో వాళ్ళ పనాలు చేసుకుంటే వెళ్ళిపోయింది తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం కానీ ఒక విజన్ ఎవరో తయారు చేయలేదండి. ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని విజన్ అనేది తయారు చేసిన ఎవరు లేరు. ఆయన తయారు చేశారండి. 2020 నాటికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పారు. ఆయన విజన్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు, లాస్ట్ విడిపోవడం కూడా జరిగింది. కానీ ఆయన తయారు చేసిన విజన్ అండి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందండి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏదైతే తీర్చిదిద్దాలనుకున్నారో దాని ఫలాలు మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నది ఆంధ్రప్రదేశ్ అక్కడ కనిపించిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. సరే, విడిపోయింది. విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు.
మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ప్రతిపక్షంలో ఉండి ఆ విజన్ పాడవుతుంది, బహుతర భవిష్యత్తు దెబ్బతింటుందని పోరాటం చేస్తుంటే ఆయన కూడా జైల్లో పెట్టాడు. మీ అందరికీ తెలుసు. జైల్లో పెట్టినా సరే ఎక్కడ లెక్క చేయకుండా బయటకు వచ్చి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, బహుతర భవిష్యత్తు కాపాడుకుందాం అని మళ్ళీ ఒక విజన్ తయారు చేశాడు ఆయన. ఈరోజు ఆ విజన్ ఎవరు కూడా పాడు చేయలేరు. ఈ రోజున ఆయనకి భగవంతుని అన్నదండలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. అందరి ఆశీస్సులతో ఈ రోజున ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజున అందరి ఆశీస్సులతో ఏదైతే ఆయన విజన్ తయారు చేస్తారో 2029 నాటికి ఆ విజన్ మనం సాధించబోతున్నాం. దానికి